గుజరాత్లో పత్తి పంట అకస్మాత్తుగా వాడిపోయింది. మహారాష్ట్రలో కంది పంటలో ఎండాకు తెగులు వల్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ప్రపంచ స్థాయిలో 40% పంట నష్టానికి తెగుళ్లే కారణం. పంటలో సమస్యను తీవ్ర దశలో గుర్తించడం వల్ల నష్టం కలుగుతున్నది. దీనిని మార్చడానికి కృషివాస్ ఉపయోగపడుతుంది. కృషివాస్ AI శాటిలైట్ ద్వారా కంటికి కనిపించకముందే పంటలో సమస్యను గుర్తించి రైతుకు సహాయపడడంలో మార్గదర్శకంగా నిలిచింది. ఉదాహరణకు, తెలంగాణలో ఒక మొక్కజొన్న పొలంలో కృషివాస్ AI 28 డిసెంబర్ 2023న ప్రారంభ దశలో ఉన్న సమస్యను గుర్తించింది. 5 రోజుల తరువాత జనవరి 3న పొలంలో పరిశీలించగా సమస్యకు సంబంధించిన లక్షణాలు కనపడలేదు. విచారణలో కంకి పొరను తెరిచి చూడగా కత్తెర పురుగు కనపడింది. అందువల్ల కృషివాస్ AI కంటికి కనిపించకముందే సమస్యను తొలి దశలో గుర్తించడాన్ని చూపించింది. తద్వారా రైతు సకాలంలో చర్య తీసుకోగలుగుతారు మరియు కృషివాస్ AI పంటలో సమస్య యొక్క పురోగతిని గుర్తిస్తూ ట్రాక్ చేస్తుంది. డిసెంబర్ 28న ప్రారంభ దశ, జనవరి 3న హెచ్చరిక దశ, జనవరి 5న నష్టం కలిగే దశ. పత్తిలో సమస్య గుర్తించబడగా రసం పీల్చే పురుగులు మొదటి దశలో కనపడడం. వరిలో పిలకలు పీకి చూడగా సమస్యను ముందుగా గుర్తించడం. మిరపలో, నువ్వుల పంటలో, ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా ఏ పంటలో అయినా సమస్యను ముందుగా గుర్తించడం ఇదే మొదటిసారి. భారతదేశం, ఆఫ్రికా మరియు ఆగ్నేసియా అంతటా 51 పైగా పంటలలో పరీక్షించబడింది. సమస్య ముందుగా గుర్తించడం వల్ల కృషివాస్ AI రైతుకు వరం. ప్రతిరోజు 1 ఎకరంలో 444 పాయింట్లలో పొలాలను పర్యవేక్షించడం. ప్రపంచంలో ఎక్కడైనా ఏ రైతుకైనా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం. భూమిపై ఎటువంటి పరికరాలు లేదా మానవ ప్రమేయం లేకుండా కృషివాస్ యాప్ సమస్యలను గుర్తిస్తుంది. కృషివాస్ AI మేకింగ్ ద ఇన్విజిబుల్ విజిబుల్. వ్యవసాయాన్ని కాపాడదాం, రైతు ఆత్మగౌరవాన్ని కాపాడదాం. కృషివాస్ యాప్ను రైతు సులభంగా వాడవచ్చు. ప్లేస్టోర్ నుండి కృషివాస్ ఫార్మర్ యాప్ను డౌన్లోడ్ చేయండి. కృషివాస్ ఫార్మర్ యాప్ను ఓపెన్ చేయండి. మై ఫార్మ్స్ను క్లిక్ చేసి ఒక ఫామ్ను ఎంచుకుని క్రాప్ హెల్త్ కోసం కృషివాస్ ఐకాన్ Kను క్లిక్ చేయండి. ఇక్కడ మనం క్రాప్ హెల్త్ లైట్ గ్రీన్ మరియు డార్క్ గ్రీన్ కలర్స్లో చూడవచ్చు. లైట్ గ్రీన్ కలర్ పంట ఆరోగ్యంగా ఉందని మరియు డార్క్ గ్రీన్ కలర్ పంటలో సమస్యని సూచిస్తుంది మరియు సమస్యల తీవ్రతను రంగు సరిహద్దుల ద్వారా చూపిస్తోంది. యెల్లో కలర్లో ఉంటే జాగ్రత్తను, ఆరెంజ్లో ఉంటే హెచ్చరికను, పింక్లో ఉంటే సమస్యను, రెడ్లో ఉంటే తీవ్రమైన సమస్యను సూచిస్తుంది. నావిగేషన్ బటన్ను క్లిక్ చేయండి. బ్లూ డాట్ బటన్ ద్వారా రైతు సమస్య ఉన్న ప్రదేశానికి చేరుకోవచ్చు. రైతు కృషివాస్ యాప్లో సమస్య హెచ్చరికను చూశారు. బ్లూ డాట్ ద్వారా సమస్య ఉన్న చోటుకి వెళ్లారు. సమస్య ఏంటో తెలుసుకోవడం కోసం పైన కుడివైపున ఉన్న డ్రాప్ డౌన్లో SMT బటన్పై క్లిక్ చేశారు. రైతు మొక్కలో ఏ భాగంలో లక్షణాలు కనిపిస్తున్నాయి అని చూస్తున్నారు. ఆకుపైన లేదా మొవ్వ భాగమా అని చూసుకుని ఆకుపై క్లిక్ చేశారు. రైతు మొక్కలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అని చూసి ఆకులు పసుపు రంగులో ఉండటం అనే ఆప్షన్పై క్లిక్ చేశారు. రైతు మొక్కలో మరొక లక్షణాన్ని అంటే ఆకు ముడతపై క్లిక్ చేశారు. రైతు రసం పీల్చే పురుగుని చూసి కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు రైతు వివిధ రకమైన పురుగు మందులు చూసి వాటిలో కొన్ని సెలెక్ట్ చేసుకున్నారు. పురుగు మందులను షాప్ ఓనర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకున్నారు. నడక అండ్ ఎంచుకోండి ఆప్షన్ని ఉపయోగించడానికి మీరు మీ పొలం దగ్గర ఉండాలి. కృషివాస్ యాప్ మీ పొలాన్ని గుర్తిస్తుంది. ముందుగా మీ పొలంలో ఒక మూలన నిలబడి ఈ పాయింట్ని జోడించు బటన్పై క్లిక్ చేసి మీ పొలం చుట్టూ తిరగండి.
ప్రతి మూలలో ఈ పాయింట్ని జోడించు బటన్పై క్లిక్ చేసి మీ పొలాన్ని మ్యాప్ చేయండి. చివరి మూలలో పాయింట్ని జోడించి సేవ్ మరియు ఆమోదించండి బటన్పై క్లిక్ చేయండి. మీ పొలం విజయవంతంగా జోడించబడింది.